బాగుంది అన్నారు. ఏది బాగుందంట? ఓ మాట అడుగుతాను, ఐగుప్తులో మీరు నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చేవారు ఉన్నారు అక్కడ? ఐగుప్తులో ఇలా పని లేకుండా, గొడ్డు పని లేకుండా, మట్టి తొక్కే పని లేకుండా ప్రశాంతంగా ఉన్న వీరు ఐగుప్తులో అలా ఉన్నారా? మాట్లాడారేంటి? ఐగుప్తులో వారి పరిస్థితి ఏంటి? మట్టి తొక్కాలి, వెట్టి చాకిరీ చేయాలి, ఇటుకలు తయారు చేయాలి, ధాన్యాన్ని దున్నాలి, ఒంటి మీద వస్త్రం ఉండదు, చెమట్లు కక్కాలి, ఏమంటే సరైన స్నానాలు ఉండవు, కుటుంబంతో కలిసి ఉండడానికి వీల్లేదు, అడిగిన దాహం కానీ ఆహారం కానీ ఇవ్వబడవు. ఈ పరిస్థితిలో నుండి దేవుడు విడిపించి వీరిని దీవించడానికి ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ మార్గంలో కాస్త దాహం వేస్తుంది. దాహం ప్రతి ఒక్కరికి వేస్తుంది. దాహం ప్రతి ఒక్కరికి వేస్తుంది. ఇప్పుడు దాహం వేసిందన్నప్పుడు ఏమండి, ఎంతటి కార్యములు చేసిన దేవుని వైపు తిరిగాయా మాకు దాహం వేస్తుంది అని అంటే దాహాన్ని దేవుడు తీర్చడా? వీళ్ళు అడగడం పక్కన పెట్టి, అడుగుడు అనేది పక్కన పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అలుగుతున్నారు. అడగడం కాదు, అలుగుతున్నారు. ఈరోజు మనోళ్ళలో కూడా ఉన్న రోగం ఇదే. అడగట్లేదు, అలుగుతున్నారు. నువ్వు అడుగుతే దేవుడు ఇస్తాడు కదా, అడగడం మానేసి అడగడం ఎందుకు? సమస్య వచ్చింది, దాహం వేసింది, పరిస్థితులు బాగలేదు, కుటుంబ పరిస్థితులు బాలేదు, పిల్లల పరిస్థితులు బాలేదు, ఆర్థిక పరిస్థితులు బాలేదు, వ్యాపార పరిస్థితులు బాగలేదు. ఆ పరిస్థితులు బాగలేనప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే అడుగు. అడగవలసిన నీవు అలిగితే కార్యాలు జరుగుతాయా? అడగడం వల్ల వచ్చిన లాభం ఏంటి? నష్టమే. అలగడం వల్ల కార్యాలు జరగవు. అలగడం వల్ల దేవునికి మరింత దూరం అయిపోతావు. అలగడం వల్ల జరిగేది ఏంటో తెలుసా? ఏదైతే దేవుడు నీతో ప్రమాణము వాగ్దానము చేస్తున్నాడో ఆ ప్రమాణం వాగ్దానం వింటావే కానీ చూడవు. ఇది నోట్ చేసుకోండి సంగమా. ప్రమాణం వినడము కాదు, వాగ్దానం వినడము కాదు, ప్రమాణం వాగ్దానము నువ్వు అనుభవించాలంటే ప్రమాణం వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే అడగాలే తప్ప అడగకూడదు. ఈరోజు ప్రభు ఈ మాట నాకు బయలుపరిచాడు. కొన్ని కుటుంబాలలో కార్యం ఎందుకు జరగట్లేదని అంటే అడగడం అనేసి అలుగుతున్నారు. అడగడం వల్ల జరిగేదేంటో తెలుసా? మన దేవుడు ఎవరంటే వాగ్దానము చేస్తే వాగ్దానమును నెరవేర్చే, ప్రమాణాన్ని నెరవేర్చే. ఒకే ఒక మాటలో చెప్పాలంటే మనుషులందరూ మాట ఇచ్చి మాట తప్పుతారు, కానీ మనం ఆరాధిస్తున్న నజరేయుడు మాత్రం మాట ఇస్తే మాట తప్పడు. వాగ్దానం చేస్తున్నాడా? ప్రమాణం చేస్తున్నాడా? సంవత్సర వాగ్దానం ఇచ్చున్నాడు, నెల వాగ్దానం ఇచ్చున్నాడు, వ్యక్తిగత వాగ్దానం కూడా ఇచ్చున్నాడు. ఇన్ని వాగ్దానాలు చేసిన దేవుడు వాగ్దానం తప్పుతాడా? మాట తప్పుతాడా? ప్రమాణం తప్పుతాడా? మరి ఎందుకు నీ జీవితంలో వాగ్దానం నెరవేరట్లేదు? ఎందుకు నీ కుటుంబంలో వాగ్దానం నెరవేరట్లేదు? ఎందుకు నీ పిల్లల విషయంలో వాగ్దానం నెరవేరట్లేదు? ప్రభు చెప్తున్న మాట ఏంటంటే వాగ్దానం నెరవేరాలి, వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే నువ్వు అడగాలి తప్ప అడగకూడదు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పొరపాటు ఏంటంటే అలిగినారంట. ఎవరి మీద అలిగినారు? ఒకటి దేవుని మీద. కొంచెం పైన చదువుతామా? అలిగినారు లేదు చదువు. మోషేతో వాదించుచు నీళ్ళమని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా? నాతో ఎందుకు వాదిస్తున్నారు? యెహోవాను శోధింపనేలా? ఆయన ఎందుకు శోధిస్తున్నారు? వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు ఇదెందుకు? ఒక్క నిమిషం. నీళ్లు లేక దప్పికొనినప్పుడు ఎవరిని అడగాలి? దేవుణ్ణైనా అడగొచ్చు, లేకపోతే సేవకునైనా. కానీ అక్కడ అడగలేదంట. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆ మాట చదవమ్మా మైక్లో. సనుగుచు. నేను చెప్పిన మాట బైబిల్లో రాసిన మాట. ఎవరి మీద సనిగినారు?
మోషే మీద, ఆ తర్వాత పరుచు ఆ. మమ్మును ఆ. మా పిల్లలను ఆ. మా పశువులను ఆ. తప్పిచేత చంపటకు ఆ. ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిందండి. ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చింది మమ్మల్ని చంపడానిక? సనుగుడు రోజు. ఇప్పుడు మోషే ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, ప్రభువా వీళ్ళు అడగడానికి బదులుగా అలుగుతున్నారు, సనుగుతున్నారు, దయచేసి వారి దాహము తీర్చునాయన. ఐగుప్తుల నుండి దాని కొరకైనా చంపడానికైనా మమ్మల్ని తెచ్చినామని అంటున్నారు, తీర్చునాయన అని అంటే ఆయన ఎంత కనికరం కలిగిన దేవుడు తెలుసా? ఇటు చూస్తున్నారా? నేను ఒక బండ మీద నిలబడతాను, ఆ బండ పేరు హోరేబు. నువ్వు రా.